Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. ఈరోజు అయితే నేను టమాటో రైస్ లేదా టమాటో పులావ్, పేరు ఇదైతే ఏంటి, టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ 1/2 kg రైస్కి సరిపడా కొలతలు అయితే చెప్తున్నాను. దీనికి 1/2 kg టమాటోస్, 10 పచ్చిమిర్చి తీసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ ఎనీస్, లవంగాలు, యాలకులు, తర్వాత కరివేపాకు, వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, కొద్దిగా జీడిపప్పు. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పులుపు కోసం కొద్దిగా వాటర్లో చిన్న చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. కుక్కర్ తీసుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, స్టార్ ఎనీస్, లవంగాలు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు యాడ్ చేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిగా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి జీడిపప్పు యాడ్ చేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. లోపు బాస్మతి రైస్ అయితే నానబెట్టుకోవాలి. 1/2 kg బాస్మతి రైస్ని గ్లాస్ మెజర్మెంట్తో తీసుకోవాలి. క్లీన్ చేసుకుని దాంట్లోకి 1 గ్లాస్కి 1.25 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు టమాటో ప్యూరీ ఫ్రై అవుతూ ఉంటుంది కదా, దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బెల్లం పొడి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసమే వేస్తున్నాము. 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి, అంతలా ఫ్రై చేసుకోవాలి. పైకి తేలుతూ ఉంది ఆయిల్ అనేది. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా దీంట్లోకి నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రోజన్ బఠానీ ఉంటే అవి కూడా యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు, మిల్ మేకర్ కూడా స్కిప్ చేయొచ్చు. టేస్ట్ వైజ్ అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు. దీంట్లోకి మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ కూడా యాడ్ చేసుకోవడమే. సాల్ట్, కారం సరిపోయినాయి లేదో చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని కుక్కర్ క్లోజ్ చేసేసుకోవడమే. ఒక 3 విజిల్స్ తర్వాత అయితే మనకి టమాటో రైస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని టొమాటో పులావ్ అంటారో టొమాటో రైస్ అంటారో తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి టేస్ట్ అయితే చాలా నచ్చి వీడియో పోస్ట్ చేయమని అడిగారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది, పుల్లగా స్పైసీగా చాలా బాగుంది. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.